నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మావోయిస్టులు అంటే ఎక్కడుంటారు? ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, అలాగే ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు, అలాగే ఇతరత్ర అటవీ ప్రాంతాల్లో ఉంటారని మాత్రమే మనం అనుకుంటాం. కానీ నిన్నటితో మాత్రం అలాంటి ఊహలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో కూడా మావోయిస్టుల కదలికలు బయటపడ్డాయి. మావోయిస్టులని సుమారుగా 50 మందిని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. అయితే అసలు మావోయిస్టులు విజయవాడలోని న్యూ ఆటో నగర్లో, అలాగే ఏలూరులోని గ్రీన్ సిటీ ఏరియాలో ఉన్నారు అని చెప్పేసి పోలీసులకు ఎలా తెలిసింది అని మీకు డౌట్ రావచ్చు. పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని మీకు అనుమానం రావచ్చు. అయితే మావోయిస్టుల మీద ఎప్పుడూ కూడా నిఘా పెట్టి ఉంచింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకని అంటే 2026 మార్చి నెలకల్లా మొత్తం దేశంలో మావోయిస్టులని లేకుండా ఏరివేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ టార్గెట్ని బేస్ చేసుకునే పని చేస్తున్నారు కూడా. మావోయిస్టులని లేకుండా ఏరివేయటానికి ఆయన ఎక్కడికక్కడ పావులు కదుపుతున్నారు. దానికోసం స్పెషల్ టీమ్స్ని, అంటే ఆక్టోపస్ టీమ్ అని, ఈగల్ టీమ్ అని, అలాగే కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలని వాడి దట్టమైన అటవీ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే మావోయిస్టులు ఉంటారు అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయో అక్కడంతా కూడా జల్లెడ పడుతున్నారు, అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులంతా తలదాచుకోవటానికి కొన్ని ప్రాంతాలకి సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అలా సెలెక్ట్ చేసుకున్న హిడ్మా నాయకత్వం వహిస్తున్న కొన్ని టీమ్స్ ఏపీలోకి వచ్చాయి. హిడ్మా అంటే మామూలు వ్యక్తి కాదు, మోస్ట్ వాంటెడ్, మోస్ట్ టాలెంటెడ్ మావోయిస్ట్. ప్రభుత్వం హిడ్మా కోసం కొన్ని సంవత్సరాలుగా వెతుకుతుంది. 25-30 సంవత్సరాల నుంచి హిడ్మా యాక్టివ్గా ఉంటూ సుమారుగా ఒక 50-60 దాడుల్ని అతను చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే తన హయాంలో ఒక 200-300 మంది మావోయిస్టులు యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు కూడా ఉన్నాయి. హిడ్మా అంటే ఎవరో కాదు, ఇతనే. చూడటానికి అమాయకుల్లా ఉన్నాడు కదా, కానీ మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇతను. ఇతని కోసం ప్రభుత్వం జల్లెడబడుతోంది, గాలిస్తుంది. ఇతని కింద ఉండే టీం కూడా మామూలు టీం కాదు. ఒక 200-300 మంది టీం ఉంటారు. వాళ్ళ దగ్గర మంచి మంచి ఆయుధాలు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయంట వాళ్ళ దగ్గర. సో అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇలా కూంబింగ్ చేయటం మొదలుపెట్టిందో, దట్టమైన అటవీ ప్రాంతాలు, అలాగే మావోయిస్టులు సంచరిస్తున్నారు అని అనుమానాలున్న అటవీ ప్రాంతాల్లో ఎప్పుడైతే కూంబింగ్ మొదలుపెట్టిందో వాళ్ళంతా కూడా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది ఇలా వెళ్లే క్రమంలో పోలీసుల దాడి, అలాగే ఈ మావోయిస్టులని ఏరువేతకి ఏదైతే స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసిందో ఆ టీమ్స్ చేసిన దాడిలో కూడా కొంతమంది చనిపోయారు. ఇలా చనిపోకుండా మిగిలిన వాళ్ళు మాత్రం కొన్ని నగరాలకి విస్తరించారు. అలా విస్తరించిన వాళ్ళల్లోనే ఇప్పుడు విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో పట్టుబడిన వాళ్ళు ఈ 50 మంది కూడా. వీళ్ళని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్ళు పలానా చోట ఉన్నారు అన్నట్టుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్టు చేసి ఇప్పుడు ఈ రోజు ఏం చేశారంటే వైద్య పరీక్షల నిమిత్తం వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకువెళ్తారు అక్కడి నుంచి. సో అయితే ఇక్కడ మన ఏపీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే, కేంద్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మన స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసింది. మన స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చీఫ్గా ఉన్నది మహేష్ చంద్ర లడ్డా. ఆయన గతంలో కూడా ఏపీలో పనిచేశారు. ఎప్పుడైతే మన ఏపీలో ఇప్పుడు 2024 తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఆయన మహేష్ చంద్ర లడ్డా డెప్యుటేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తుంటే కూడా ఆయన్ని కోరి మరీ తెచ్చి మళ్ళీ మన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించుకున్నారు. సో ఆయన నేతృత్వంలోనే ఇప్పుడు పోలీసులు సమర్థవంతంగా మావోయిస్టులందరినీ కూడా ముట్టడించి పట్టుకోగలిగారు విజయవాడ, ఏలూరు అండ్ కాకినాడ ప్రాంతాల్లో. చూసుకుంటే వీళ్ళంతా కూడా ఏదో పెద్ద కుట్రకే దారి తీయడానికి ఇలాగా విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాలకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మావోయిస్టులు అయితే లొంగిపోతున్నారు. చాలామంది పోలీసులకి లొంగిపోవడం ఇష్టం లేని వాళ్ళు పోలీసుల మీద, లేకపోతే భద్రతా బలగాల మీద దాడులకు తెగబడి చనిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి వేరే. కానీ ఏదో ఒక రకంగా బలం పుంజుకొని ప్రస్తుతానికి తలదాచుకొని ఏదో రకంగా బలం పుంజుకొని ఏదో ఒక దాడి చేసి తమ ఉనికిని కాపాడుకోవాలి, తమ ఉనికిని నిలబెట్టుకోవాలి, మేము ఇంకా ఉన్నాం, ఖచ్చితంగా బలంగా తిరిగి దాడి చేస్తాం అని ప్రూవ్ చేసుకోవాలని కొంతమంది మావోయిస్టులు మాత్రం ట్రై చేస్తున్నారు. ఆ మావోయిస్టులు హిడ్మా బృందంలోని వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు విజయవాడ,
అలాగే కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో తలదాచుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో ఇది ప్రస్తుతం పరిస్థితి. ఏపీ చాలా సేఫ్గా ఉంది అని చెప్పేసి మనం ఫీల్ అవ్వడానికి లేదు. మావోయిస్టులు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. ప్రస్తుతానికి ఇదే పెద్ద ఉదాహరణ. కాబట్టి మన చుట్టుపక్కల ఇళ్లలోకి ఎవరు కొత్తగా అద్దెకి వస్తున్నారు అనే విషయాన్ని కూడా చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనదేముందిలే, టౌన్లో ఉంటున్నాం, ఎవరు వస్తారులే ఇక్కడికి, ఏమవుతుందిలే మనకి అని చెప్పేసి అనుకోవడానికి లేదు. మన ఇళ్ల దగ్గర ఎవరెవరు అద్దెకుంటున్నారు, పనుల పేరుతోటి, అంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవడానికి ఒక విషయం కూడా మీకు ఇంపార్టెంట్ ఉంది. అది ఏంటంటే, ఈ మావోయిస్టులు విజయవాడలోని న్యూ ఆటో నగర్లో తలదాచుకున్నారని చెప్పాం కదా. వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా? ఆ ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు, ఆ భవనం అద్దెకి తీసుకునేటప్పుడు మేము పనులు చేసుకునే వాళ్ళం, మాకు భవనం అద్దెకి కావాలి అని చెప్పేసి వాళ్ళు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లోకి దిగారు, ఆ భవనంలోకి దిగారు. సో ఎవరైనా సరే, ఒకవేళ పని వాళ్ళైనా సరే, ఫస్ట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు చెక్ చేసుకుంటారు పోలీసులు వచ్చి. ఆ తర్వాత వాళ్ళు మామూలుగానే పనులు చేసుకునే నిజమైన కూలీలు అయితే ఓకే, కానీ ఇలాంటి మావోయిస్టులు అనుకోండి పోలీసులు వెంటనే మూసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఎవరెవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం మీద ఒక కన్నేసి ఉంచండి. ప్రభుత్వానికి, పోలీసులకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.